తాతాజీ ఇదే ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. మన లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బుని చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ నేను ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫలి ఖలిమా అక్కడ అయిపోయి ఉంటారా తాతాజీ? రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కౌలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కానీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పేసుకున్నట్టేగా? ఓఎస్, అందరికి అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. లేకుండా పోస్తున్నాడు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరండి చెప్తాను. ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. తాతాజీ. తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. ముందు అర్జునే పట్టుకుంటాను. మిత్రమా ఇంకా రాడేంటి? మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తళతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదండి? అమ్మా ఓ మెరుగులపై రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడుగు గాని. పెడతాను.
మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. ఓయ్, రావయ్యా. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్కోలేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా పర్వాలేదండి. దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని అలాగే. నువ్వు కానీ బాబు అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏమి లేదండి. ఆ? నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. అబ్బో. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే ఉమ్, శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఇందా. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. ఆ? హారం తీయద్దు వదినా. ఆ, భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, ఏయ్, కండల కాంతారావు, అయ్యా. ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్, రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? ఇదేంటన్నా ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్ వీకెండ్ కదరా, ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసావనుకో లైఫ్ సెట్ అయిపోతుంది. అన్నా, ఏంట్రా బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చేయచ్చు. అంటే లఫుట్ కార్లు తీసుకొచ్చా. అంటే బెంజ్ కారుకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? Oh my god. ఎక్స్క్యూజ్ మీ, Yes? నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? Yeah, sure. ప్లీజ్. Wow, మీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. మా ఊడు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. Okay. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. If you don't mind. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? With pleasure. ప్లీజ్. నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా. ఓకే, అమ్మా డ్రైవర్. Yeah. చెప్తారా? ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ కాదు ఎక్సలెంట్. జై హో మాతాజీ, జై హో, భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తా. ఠీక్ బోలా, అందరు చలో కామ్ शुरू करेगा. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్. ఏ, తబ్ క్యా హై? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే, ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా, టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను.
ఎన్ని ఎలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు ఆ? ఆ? అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు, తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలని కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మన కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోట చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు, డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పడిగ ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు చెప్పు, ఏట్రా ఇది మురుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని. చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా! ఆ జీవగాడు
ఆడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాం తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు. ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం 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 ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు ఈ భయం? ఛే! మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసాను. మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి 1 నిమిషం ముందో మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసా వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తాడు. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకోళం ఆడక్కర్లేదులే. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు. చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసే. రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోళానికి నిజానికి తేడా తెలియదు. అమ్మా అన్నాను రా. సరే ఆంటీ, అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. నేను కూడా వస్తాను బాబు. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు వెళ్ళి బాబు, నేను వస్తాను. రండి అండి. ఆంటీ ఆగండి, ఇటు ఇవ్వండి. అయిపోయింది షో. ఏంటి అయిపోయిందా? నేను చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళలో డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు ఆస్తిని బావగారు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా. మనం ఆ పని మీద పెడతావు 2 కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. నేను ఈ చెల్లెలికి మొగుడు అయితే నాకు మొగుడు. మీరా? మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు ముయ్యండి. పని చేయి బావా. అరే త్వరగా కానీ.